సో చాలామంది బయట కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మేము బయట ఉన్నాం కాబట్టి వింటున్నాం, లోపలంతా కూడా మొత్తం స్క్రాబే ఉంది, ఏ పెద్దగా లేదు సీజన్ 8 అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి నిజంగా మీకేమనిపించింది? నేను విన్నది కూడా అంటే నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసిన బేబక్ తప్ప అక్కడ తెలిసిన ముఖాలు ఎవరు లేరు. ఓకే, విష్ణుప్రియ గురించి విన్నాను, ఏదో ఎక్కువ చూడలేదు. కాకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సీరియల్ ఆర్టిస్టులు, అందులోనూ అదే కొంతమంది కన్నడ వాళ్ళు, అలా ఎవరు నిజంగానే తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండే. బట్ వాళ్ళు కొంతమంది జనాలు పాపులర్, నాకు తెలియకపోవడం నా తప్పే బేసికల్లీ. అంటే నేను ఎక్కువగా సీరియల్స్ చూడను, అందుకే నాకు ఈ షోలు ఇవన్నీ కూడా చూడను. ఏదో నేను నా రేడియో ఇప్పుడు పనుల్లో ఉంటాను, ఫ్యామిలీ, మా ఇంట్లో ఎంతసేపు పోగోలు ఈ కార్టూన్ నెట్వర్క్లే నడుస్తూ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు అవి? నేను పిల్లలు అదే ఎంతసేపు రైన్ గోవే ఇవే నడుస్తూ ఉంటాయి కాబట్టి పెద్ద అవకాశం రాలేదు నాకు వీళ్ళందరినీ చూడడానికి. బట్ వచ్చిన తర్వాత అందరూ పరిచయం అయ్యారు, ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాను. అందరూ పెద్దవాళ్ళే, బాగా స్టేజ్లో ఉన్న వాళ్ళే అనిపించింది. ఓకే, అంటే నేనే అందరిలోకి కాస్త టుమ్రిగానే అనిపించింది. టుమ్రి ఎందుకు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళ ఫాలోయింగ్లు లక్షల్లో ఉన్నాయి. నబీల్ కూడా ఒక 10 లక్షలు 20 లక్షలు. నబీల్కి అవును, కానీ నబీల్ చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు అని చెప్పేసి బయట టాక్. నబీల్ స్ట్రాటజీ కాదు, మంచి జెన్యున్ ప్లేయర్, మంచి మనిషి. అదే తన ఆట కనబరుచుకుంటున్నాడు అట్లా నీట్గా, మంచి టాస్క్స్ కూడా బాగా చేయగలిగిన ఇది ఉంది, సత్తా ఉంది. ఓకే, కాబట్టి ఈజ్ జెన్యున్ ప్లేయర్. స్ట్రాటజీలు, ఈ కాటేయడాలు, కన్నింగ్లు అతనికి అంత తెలియదు. ఓకే, ప్రేరణ మంచమ్మాయే, కానీ ఈ యష్మితో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. వాళ్ళు స్ట్రాటజీస్ పెట్టుకునే ఉంటారు. అంటే నామినేషన్స్ వస్తే ఎవరిని వేసుకోవాలి, ఎవరిని సేవ్ చేయాలని వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళు ఫిక్స్ అవుతారు.